కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. వీటిలో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా ప్రెస్ మీట్. డీఎస్పీపై వైసీపీ తప్పుడు ఆరోపణలు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ప్రతినిధులు శ్రీ ఎన్వి సుభాష్, డాక్టర్ శ్రీనివాస్, శ్రీ జి వెంకటరెడ్డి. హైదరాబాద్ లోని నందీనగర్ లోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఐఐసిటీలో స్టార్టప్ కాంక్లేవ్ లోని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి పాల్గొన్న ఈటెల రాజేందర్. వర్క్స్ సవరణ చట్టంపై ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీజేపీ గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పాత కన్నవానిపాలెం పార్టీ కార్యాలయంలోని సోమవారం సాయంత్రం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వర్క్స్ అంటే ఏంటి అనే విషయాన్ని తెలియజేసే కరపత్రాలను, ఓడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వర్క్స్ సవరణలపై ప్రచార కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం సహా వర్క్స్ చట్ట సవరణలపై ముస్లిం సామాజిక వర్గాలకు అవగాహన కల్పించనున్నట్లుగా తెలిపారు. వక్స్ భూముల ప్రయోజనాలు పేద ముస్లింలకు అందాలనే సవరణలు తీసుకువచ్చారని, దీనిని రాజకీయం చేయడం తగదన్నారు. ఈ చట్టం ద్వారా పేద ముస్లింల విద్య, వైద్యం మెరుగుపడుతుందన్నారు. కార్యక్రమంలోని పార్టీ నేతలు పొలిమేర శ్రీనివాస్, దీనకొండ కృష్ణరాజు, బొత్స దిలీప్, నాగేశ్వరరావు, కృష్ణారెడ్డి, మనోహర్, వీర్రాజు, నాని తదితరులు పాల్గొన్నారు. వీడియో కూడా జూమ్లో చేస్తూ వాళ్ళు చాలా దుర్మార్గాలకు పాల్పడ్డారు. అవన్నీ కూడా ఎంతో మంది ముస్లిం సోదరులు, ముస్లిం మత పెద్దలు గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలిసి నివేదికలు అందజేశారు 2018లో. దానికి ఆధారంగా దీనిపై ఎంతో కసరత్తు చేసి కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఈ మన భారతదేశంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ కూడా మంచి భవిష్యత్తునివ్వాలనే సదుద్దేశంతో ఈ యొక్క వక్ఫ్ చట్టం 2025 సవరణ చేయడం జరిగింది. దీన్ని మేము ముస్లిం సోదరులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పార్టీ పెద్దలు పిలుపు మేరకు తక్కువ సమయంలో ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి మా జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీ దేనకొండ కృష్ణరాజు గారికి, ఉక్కనగరం మండల ఇన్ఛార్జి గారు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం అండి. ఈరోజు మా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు, మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారి ఆదేశాల మేరకు గాజువాక పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ పొలిమేర శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఇటీవల మన కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం 2025ని తీసుకురావడం జరిగింది. ఈ వక్ఫ్ చట్టం ద్వారా ఎవరైతే పేద ముస్లింస్ ఉన్నారో వారందరికీ ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది అనేది ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఆ యొక్క కరపత్రాలను, గోడ పత్రికలను ఈరోజు గాజువాక పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. అసలు వక్ఫ్ అంటే ఏమిటి, ఈ సవరణ ఎందుకు చేశారు, గతంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎవరైతే ముస్లిం మహిళలు ఉన్నారో వారందరికీ లబ్ధి చేకూరే విధంగా త్రిపుల్ తలాక్ని రద్దు చేయడం జరిగింది. గతంలో చూసేవారు తలాక్ 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 అని 3 సార్లు అంటే మరి ఆ మహిళలకి లీగల్గా ఇంక కోర్టు కూడా వెళ్లకుండా వాళ్ళకి విడాకులు ఇచ్చేసినట్లే, వాళ్ళ భవిష్యత్తు పిల్లలతో అగమ్య గోచరంగా ఉండేది.
ఆ యొక్క త్రిపుల్ తలాక్ రద్దు చేయడం ద్వారా మహిళలకి ఎంతో లబ్ధి చేకూరింది. ముస్లిం మహిళలంతా కూడా హర్షాతిరేకాలు అప్పుడు ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈ యొక్క వక్ఫ్ సంబంధించి 2018 కేంద్రీయ వక్ఫ్ పరిషత్ నివేదిక ప్రకారం భారత్లో 10 లక్షల కోట్లకు పైగా అంచనా విలువ కలిగిన 8 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ఆ ఆస్తులన్నీ కూడా ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ కబంధ హస్తాల్లో ఉన్నాయి. వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో లీజులకు ఇవ్వచ్చు. ఎవరైతే పేద ముస్లిమ్స్ ఉన్నారో దాని మీద వచ్చే ఇన్కమ్ని వాళ్ళకి ఫీజులు అవి ఇవ్వాలి, స్కాలర్షిప్స్ అవి కానీ ఇవ్వకుండా అక్కడ చాలా స్కాములు జరిగాయి. ఎవరైతే ఈ వక్ఫ్లో కొంతమంది మరి కబ్జాదారులు ఉన్నారో వారంతా కూడా గతంలో చూసాము. అక్కడ కేరళలో ఎవరైతే క్రిస్టియన్ సోదర్స్ ఉన్నారో వాళ్ళది 400 ఎకరాల భూమిని వాళ్ళు కబ్జా చేయడం జరిగింది. అదేవిధంగా గుజరాత్లో కూడా బేట్ ద్వారకాలో ద్వీపం వివాదం, తమిళనాడులో దేవాలయాలు మరియు గ్రామాలను 1500 సంవత్సరాల నాటి క్రితం ఉన్నటువంటి చంద్రశేఖర స్వామి గారి ఆలయం మరియు దాని పక్కనే ఉన్న కడియాకుర్చి గ్రామాలపై యాజమాన్య హక్కుల కొరకు దావా వేసింది. హిందూ ధార్మిక భూమిని ఆక్రమించింది. అదేవిధంగా కర్ణాటక వక్ఫ్ భూమి స్కామ్లో 2 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. 2012లో వెలువడిన ఒక నివేదిక ప్రకారం కర్ణాటకలో 22,000 ఎకరాల వక్ఫ్ భూమి అక్రమంగా విక్రయించబడింది లేదా నామమాత్రపు ధరకు లీజుకి ఇవ్వడం జరిగింది. ఈ స్కామ్ వలన హిందూ రాజకీయ నాయకులు, భూమాఫియా మరియు వక్ఫ్ అధికారులు ప్రయోజనం కలిగింది కానీ పేద ముస్లింలకు ఏ విధమైన లాభం కలగలేదు. ఇవన్నీ తెలియజేస్తూ ఈ యొక్క కరపత్రం, గోడపత్రిక తయారు చేయడం జరిగింది. వక్ఫ్ ద్వారా ముస్లిం సమాజాన్ని ఎలా దోచుకున్నారు, అసలు ఈ వక్ఫ్ చట్టం వచ్చింది ముస్లిం పేదలకి లబ్ధి చేకూడడానికి, కానీ అదే చట్టం వాళ్ళని నాశనం చేయడానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నమస్కారం. ఈ మధ్యకాలంలో మన దేశ ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు ఉక్కు సవరణ చట్టం కింద 2025లో బిల్లు సవరణ చేయడం జరిగింది. ఏదైతే ఈ బిల్లు సవరణ చేసామో దాని మీద ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా చాలా భయాందోళనకి గురయ్యి రకరకాల ఆందోళన చేస్తున్నారు. ఇది ఎటువంటి ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైతే పేద ముస్లిం ఉన్నారో పేద ముస్లింలకు అందరికీ న్యాయం జరిగేటట్లు చేసే చట్టం ఇది. చాలా మంచి చట్టం. గతంలో కూడా ముస్లిం సోదరుల కోసం తలాక్ కానీ ఎన్ని తీసుకొచ్చింది మన మోడీ గారు. అదేవిధంగా ఈ రోజు ముస్లిం సోదరుల పేద ముస్లింలు వాళ్ళ బాగోగుల కోసం ఈ చట్టం తెచ్చారు తప్ప వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఉంటుంది. దాని మీదే మన కేంద్రం ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక అవగాహన సదస్సు పెట్టి ఎక్కడెక్కడ అవగాహన చేయాలని బుద్ధింతోనే ఈరోజు ఒక పాంప్లెట్ రూపంలోనూ ఈ చట్టం చేసిన వివరణ మొత్తం ఇందులో ఉంది. కాబట్టి ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చట్టాన్ని ముందుగా మనందరం తెలుసుకొని మీద చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. को नमस्कार। आज यहाँ पर जो है कि जेपी नड्डा जी जो नेशनल प्रेसिडेंट जी है और एपी स्टेट के जो पुरंदेश्वरी जो प्रेसिडेंट जी हैं और ऐसी विशाखापट्टनम डिस्ट्रिक्ट के परशुराम जी जो हैं उनके आदेश के अनुसार यहाँ पर जो मुख्य अतिथि के रूप में जो है हमारे श्रीनिवास जी आए हैं। ऐसे हमारे जो कृष्णम राजू जी और गाजवाका ऑफिस में जो केएनआर जो गाजवाका ऑफिस में यहाँ पर एक कार्यक्रम रखा गया है जो कि उसका मुख्य उद्देश्य यह है कि बहुत लोग को कंफ्यूज है कि वक्ता बिल क्या है और इससे क्या होने वाला है। ये बहुत बड़ा चीज नहीं है, ये पूरे गरीबों को लेकर फायदे के लिए जो है ये किया जा रहा है। इसका मुख्य उद्देश्य यही है कि गरीबों लोग को पता नहीं चल पा रहा है जो हो क्या रहा है। जैसे पूर्वजों लोग क्या किए हैं, जो अमीर लोग के यहाँ जो जिसके यहाँ कोई नहीं है और वो संपत्ति को क्या है मुस्लिम लोग को जैसे पता चलता तो उसको कब्जा करके उसको अपने नाम से और उनके जिसके बैकग्राउंड में जो नहीं रहते हैं उन लोग के नाम से इसको कर दे रहे हैं। बट उस चीज को प्रधानमंत्री मोदी जी जो ने उसको पकड़ा है और उसको एक्चुअली किसको जरूरत है, उसको किसको अपन उसको लैंड के रूप में किसको क्या क्या नीड है पब्लिक को, उसको उस पैसे से उनको दिया जा रहा है। जो उसका रेट ऑफ मतलब ऐसा नहीं कि उनका जमीन को बेच के नहीं, जमीन के ऊपर आया हुआ पैसा जो रहता है मूलधन का जो इंटरेस्ट होता है उस पैसे से गरीबों लोग को हेल्प करने का उन्हीं लोग को वो भी और मुस्लिम परिवार लोग को ही दिया जा रहा है। कोई दूसरे को पैसा नहीं बांटा जा रहा है
उन्हीं के लिए जो बहुत जो उनका जरूरत पड़ रहा है, उन्हीं के लिए ये सब चीज किया जा रहा है। इसका कोई बहुत लोग क्या है कि दुरुपयोग हो रहा है, हमारा जो हक छीन रहे हैं। किसी का हक यहाँ छीना नहीं जा रहा है, उन्हीं का फायदे के लिए ये सब चीज किया जा रहा है। तो हमारा भारतीय जनता पार्टी इसके लिए यहाँ मीटिंग इसलिए रखा गया है कि एक पता चले कि गरीब लोग को, कि मुस्लिम परिवार लोग को ये कोई गलत चीज नहीं आ रहा, उनके अच्छे के लिए किया जा रहा है, बट उनको समझने में थोड़ा दिक्कत हो रहा है। तो हमारे साइड से, पार्टी के साइड से यही कहना चाहते हैं कि हर चीज को जो अपने घर में, तो अपन तो कम पढ़े लिखे भी होंगे बट अपने बच्चे तो अच्छे ही पढ़ते हैं, तो सब लोग जाके उसका क्या है, किस अमेंडमेंट बिल किया गया है, तो उसका हर चीज, अगर आज के डेट में गूगल हो गया है, हर चीज पूरा क्लियरली मेंशन किया गया है। तो हमारा रिक्वेस्ट यही है कि उसमें जाके पढ़े। हर बच्चे को आज के डेट में पढ़ाई लिखाई हर चीज जानता है, जो क्योंकि मोदी गवर्नमेंट आने के बाद बहुत लोग बच्चे भी ऐसे हो गए कि पढ़ाई लिखाई के लिए कोई चीज कमी नहीं की है। जब भूतपूर्व में, जैसे अभी रिसेंटली आप लोग जानते हैं कि 370 का धारा भी मोदी सरकार हटाया, उसी तरह ही जो अपना ट्रिपल तलाक भी हटाया गया। ये जो है मुस्लिम परिवार के अच्छे के लिए किया गया है। उसी तरह ये भी एक जो आया वक्फ बिल, ये भी हमारे अच्छे के लिए ही आया गया है। तो मैं ये सब चीज जो अच्छा ही हो रहा है, मैं पार्टी के सर से सभी को ये चीज अच्छा है करके मैं स्वीकृत करता हूँ, और पार्टी की ओर से यहाँ जो मीटिंग किया गया है वो सभी को धन्यवाद कहना चाहता हूँ। 12 వారాలు ఉపాధి హామీ కూలీ బకాయిలు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం చినబోగిల పంచాయతీ గ్రామ సచివాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వేతనదారులతోటి మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రెడ్డి ఈశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ మండలంలోని జనవరి నెల నుండి కూలీలు నేటికి 12 వారాల పాటు పనులు చేస్తున్నారని, చేసిన పనికి 14 రోజుల్లో కూలీ చెల్లించాలని చట్టంలో నిబంధన ఉన్నప్పటికీ నేటికి నెలల తరబడి ఉపాధి బకాయిలు చెల్లించకపోవడం దారుణమని తెలిపారు. ఉపాధి బకాయిలు చెల్లించకపోవడం వలన కూలీలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే ఉపాధి బకాయిలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకానికి కేటాయించిన నిధులను ఉపాధి కూలీలకు కేటాయించాలని, ఇతర పథకాలకు దారి మళ్లించవద్దని, అలాగే వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిపోవటం వలన కూలీలకు పనులు తగ్గిపోయాయని తెలిపారు. అనంతరం వేతనదారులు మీడియాతో మాట్లాడుతూ ఎండ అనక వాననక జీవనోపాధి నిమిత్తం వ్యవసాయ పనులు లేక అందరం పనుల్లో పాల్గొంటున్నామని, ఇప్పటికే వేతనం పడక బాధపడుతూ ఉంటే అధికార సిబ్బంది మా వద్ద చేతివాటం ప్రదర్శిస్తే ఎలా అని వాపోయారు. ఇప్పటికైనా 12 వారాలు చేసిన ఉపాధి బకాయిలను చెల్లించకపోవడం వలన చాలా ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే బకాయిలు చెల్లించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఉపాధి కూలీలు ఎం లక్ష్మణరావు, చుక్కా గణేష్, రామినాయుడు, పార్వతి, రామలక్ష్మి, చిన్నమ్మలు తదితరులు పాల్గొన్నారు. ఈ 2 పూట్ల పని విధానాన్ని ప్రవేశపెట్టాడు. 16 సంవత్సరాల వరకు ఒక పూటే పని కల్పించారు. కేరళ రాష్ట్రంలో ఉపాధి పనికి వెళ్తే 600 రూపాయల వేతనం వస్తుంది. కానీ ఇక్కడ ఎందుకు ఇవ్వడం లేదు? మేము దేశంలో నెంబర్ 1, ఈ రాష్ట్రంలో నెంబర్ 1 అని చెప్తున్నటువంటి ఈ పెద్ద మనుషులు కేరళ రాష్ట్రం వల్లే 600 రూపాయల వేతనం ఎందుకు ఇవ్వకూడదు? ఒక కుటుంబం బ్రతకాలనుకుంటే 26,000 రూపాయల ఆదాయం కావాలని చెప్తుంది. మరి ఆదాయం ఎక్కడి నుండి వస్తుంది? ఉపాధి ద్వారా వస్తుంది, వ్యవసాయం ద్వారా వస్తుంది. వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసిన తర్వాత ఉపాధి కూలీలకి ఎక్కడి నుండి డబ్బులు వస్తాయి? అందుకని ఈ ఉపాధిని నిర్వీర్యం చేశావంటే రాబోయే కాలంలో గత ప్రభుత్వాలకి ఏదైతే గతి పట్టిందో నీకు అదే గతి పడుతుంది. కాబట్టి వెంటనే ఈ ఉపాధి బిల్లులు చెల్లించాలని చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ ఉపాధి కూలీలకి బిల్లులు చెల్లిస్తారని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కూలీలు తాలూకా కష్ట సుఖాలు మేము చెప్పుకుంటున్నాం. గత ఈ 14 వారాల నుంచి పని జరుగుతున్నది. ఈ 14 వారాల్లో ఈ రోజుకి కూడా రూపాయి మాకు చెల్లించడం లేదు. అయితే మేము ఎలాగ బ్రతకాలి? చంద్రబాబు నాయుడు సంపద తీస్తామంటున్నారు, మాకు ఎండగడుతున్నారు. రైతు కూలి అనేది ఒకటి ఇప్పటికి ఇవ్వడం లేదు. మీకు పశువులు లేవు, మాకు పశువులు సంపాదించుకుని పశువులు లేకంటే ఈ పాలు రేటు తగ్గించేశారు. గవర్నమెంట్ పాలు ఈ 40 రూపాయలు 45 రూపాయలు ఉండేది, ఈవేళ 30 రూపాయలు 35 రూపాయలు అయిపోయింది. ఈ పాలు అమ్ముకోలేకపోతున్నాం. పశువుల రేటు అధిక రేటు ఉంది, కానీ పాలు రేటు తగ్గించేశారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అది మేము ఎలాగే బతకాలి? వ్యవసాయం పనులకి వెళ్తే పనులు లేవు.
ఈ ఉపాధి హామీ పని మీద బతుకుతాను, కూలీలు మొత్తం చిన్నబోలు గ్రామం మొత్తం మీద. కానీ ఈ రోజుకి రూపాయి డబ్బులు లేవు. సంవత్సరం ఆ ముందు సంవత్సరం ఎంతో కొంత మాకు డబ్బులు ఏ నెల వారానికి పడిపోతుండేవి. కానీ ఇప్పుడు 14 వారాలు అయ్యింది, డబ్బులు పడటం లేదు. కానీ మాకు పడకంటే డబ్బులు ముందు ఇవ్వాలంటే మేము ఇవ్వలేకపోతున్నాం. ఇంత ముందు ఇచ్చాము, ఇవ్వలేదు అన్నాను కదా. కానీ ఇప్పుడు ఇమ్మంటే మేము ఇవ్వడానికి మాకైతే చాయిస్ లేదు. కానీ కొన్ని బడా నాయకులు కూడా డబ్బులు కలెక్షన్ చేసుకున్నారు. కానీ మేము స్పందించలేదు. ఫోన్లో గత ఇప్పుడు నాకు అవుతుంది కదా అనుకుని ఈ రోజుకి డబ్బులు ఇవ్వటం లేదు. వీళ్ళు నానా యాతన పడతాను మా గ్రామం నుంచి ప్రజలందరూ. ఇప్పుడు మాకు పడాలి, మేము బ్రతకాలంటే మాకు డబ్బులు పడాలి. మీరు దయచేసి గ్రామంలో అందరం కూడా ఇబ్బంది పడతాను. మీరు దయచేసి మా ఉపాధి హామీ డబ్బులు పడాలని మేము కోరుకుంటున్నాం. ఉపాధి పని ఇప్పుడు 12-13 వారాలు బట్టి చేస్తున్నాము. ఇప్పటి వరకు బిల్లు అయితే చెల్లించలేదు. ఫస్ట్ లో వికలాంగులకు ఒక వారం ఉంది, జనరల్ గా ఒక వారం పడ్డది. ఇప్పటి వరకు బిల్లు పడలేదు. 12 వారాలు పెండింగ్ లో ఉంది. ఈ 12 వారాలు పెండింగ్ లో ఉన్నందువల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఖర్చుల నిమిత్తం వ్యవసాయ కూలీలు లేవు, వ్యవసాయ పనులు లేవు. పంటలున్న పని అమ్ముకొనైనా ఇది అవ్వడానికి పంటలు లేని కారణం చేత ఉపాధి మీద ఆధారపడి ఉంటున్నారు. కాబట్టి ఉపాధి బిల్లులు అయితే సక్రమంగా అందరూ సంతోషంగా ఉంటారు. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని సమగ్ర శిక్ష వారి ఆదేశాల మేరకు రామభద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఇంటర్న్షిప్ 2025 పూర్తి చేసినటువంటి విద్యార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక తహసీల్దార్ సులోచన రాణి, ఎంఈఓ 1 ఏ తిరుమల ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రధానోపాధ్యాయులు కె కామేశ్వరరావు, అకేషనల్ టీచర్స్ టి కిరణ్ కుమార్, ప్రమీలాలు విద్యార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు జీవితంలో కంప్యూటర్ రంగం ఒక భాగం కావాలని, భవిష్యత్తులో సాఫ్ట్వేర్ కార్యక్రమాలకి అనుగుణంగా ఇప్పటి నుంచి విద్యార్థులు ఐటీ కోర్సులను అభ్యసించాలని తెలిపారు. విద్యార్థులు ఉన్నత వ్యక్తిత్వంతో తమ యొక్క భవిష్యత్తును ప్రణాళిక చేసుకోవాలని తెలిపారు. 10వ తరగతి విద్యార్థులు ఐటీఈఎస్ శిక్షణకు 32 మంది 10వ తరగతి విద్యార్థులను ఎంపిక చేసినట్లుగా తెలిపారు. ఇందుకోసం తారాపురం నాయుడు, వలస సొంపురం, రామభద్రపురం అలాగే సచివాలయాన్ని, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారని తెలియజేశారు. 80 గంటల పాటు ఈ శిక్షణ కార్యక్రమం అమలు జరిగిందని, విద్యార్థులు సచివాలయంలోని రేషన్ కార్డు తయారీ, జనన మరణ ధృవీకరణ పత్రాలు తయారీ మొదలైన అంశాలపై శిక్షణ పొందారని, క్షేత్ర పర్యటనకు వెళ్లారని తెలియజేశారు. విద్యార్థులు వివిధ మెకానిక్ షాపులను పరిశీలించి వాటి యొక్క విడిభాగాలు పనిచేసే విధానం, లూబ్రికేషన్ సిస్టమ్ వంటి అంశాలపై కూడా శిక్షణ పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు ఎం నాగభూషణరావు, స్టాఫ్ సెక్రటరీ ఆర్ ప్రభాకర్ రావు, ఉపాధ్యాయులు కె దాలి నాయుడు, ఎం మురళీధర్ రావు, శ్రీ ఎస్ శ్రీనివాసరావు, రఘు మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. 4 సంవత్సరాలు మన పాఠశాలలో ఐటీఐ, అదేవిధంగా ఆటోమొబైల్ 2 వొకేషనల్ కోర్సులు రన్ అవుతున్నాయి. గత సంవత్సరం ఫస్ట్ బ్యాచ్ రిలీవ్ అయింది, ఇది 2వ బ్యాచ్ రిలీవ్ అయింది. దీంట్లో మొత్తం 44 + 44 88 మంది విద్యార్థులు ఇంటెన్సివ్ ట్రైనింగ్ పూర్తి చేస్తున్నారు. వారు వివిధ ప్రాంతాల్లో చేసుకొని వచ్చారు. వాళ్ళందరికీ కూడా మన పాఠశాల తరఫున ధన్యవాదాలు. అదేవిధంగా ఈ పాఠశాల నుండి మీరు వెళ్ళిన తర్వాత మీ భవిష్యత్తు 3 పూలు 6 కాయలుగా ఉండాలనే ఉద్దేశమే మాది. దానికి ప్రతి అడుగు వేసేటప్పుడు ఆచితూచి వేయాలి. టెక్నికల్గా కూడా నాలెడ్జ్ అనేది ఈ రోజుల్లో కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఏ రంగం తీసుకున్నా కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క ఉద్యోగి కూడా అవసరమైంది. కాబట్టి మీరు ఇక్కడ మంచి అవకాశం మన శిక్షకులు మనకి బాగా మనకి ట్రైనింగ్ ఇచ్చారు, వాళ్ళు బాగా చదివించారు, ఎగ్జామ్స్ పెట్టి అన్ని రకాలుగా మనకి తయారు చేశారు. అలాగే భవిష్యత్తులో కూడా మరిన్ని కంప్యూటర్ కోర్సు అనేటువంటిది చేసుకుని మీకు వృత్తిపరమైనటువంటి ప్రొఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకుని మీ జీవితాన్ని చక్కగా దిద్దుకొని అన్ని వచ్చినటువంటి అవకాశాలన్నింటినీ కూడా వినియోగించుకొని మీ ప్రవర్తనలో, మీ బిహేవియర్లో మార్పు తెచ్చుకొని మన జీవితాన్ని ఏ విధంగా అందరికంటే ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలనేటువంటి ఆలోచించి మన జాగ్రత్తగా మీరు అడిగేసి మీ భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దుకోవాలని ఆశిస్తూ. ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా ప్రెస్ మీట్. ఈ రోజు ఆ మోసం గురించి ప్రజలు డిస్కషన్ పెడితే దాంట్లో నుంచి బయటకి ప్రజల్ని తీసుకురావడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎంత దురదృష్టం అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు.
ఆరోగ్యశ్రీని ఏ విధంగా నిధులు ఇవ్వకుండా పొమ్మనకుండా పొగబెట్టినట్టు ఈరోజు హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ కింద చేయడానికి సుముఖంగా లేకుండా చేసింది ఈ ప్రభుత్వం కాదా? అలాగే అమ్మఒడిని ఎగ్గొట్టి ఈరోజు పేద పిల్లల్ని చదువుకు దూరం చేస్తున్నది వీళ్ళు కాదా? అలాగే రైతులకి అండగా నిలబడాల్సిన ప్రభుత్వం రైతుల వెన్నెముకలు విరుస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినది ప్రామిస్ చేసి కూడా ఇవ్వకుండా మోసం చేసింది నిజం కాదా అని అడుగుతున్నా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు రాష్ట్రంలో అవినీతి ఎంత విచ్చలవిడిగా జరుగుతుందో అందరూ కళ్ళారా చూస్తున్నారు. అది ఇసుక కానీ, అది మైనింగ్ కానీ, ల్యాండ్స్ కానీ, ఏది చూసినా లిక్కర్ కానీ విచ్చలవిడిగా వాళ్ళు దోపిడీకి అవినీతికి తెరలేపి వాటి మీద ప్రజలు దృష్టి పెట్టకుండా ఈరోజు తప్పుడు సాక్ష్యాలతో బురద చల్లుతూ కొంతమందిని టార్గెట్ చేసి ఎలా అరెస్ట్ చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. నిజంగా ఇది ఎంత సిగ్గుచేటో ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసి తీసుకురావడం చూస్తుంటే డైవర్షన్ డర్టీ పాలిటిక్స్కి పరాకాష్ట. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు లోకేష్ చంద్రబాబు నాయుడు మాటలు విని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్ ఇది మీరు అర్థం చేసుకోవాలి. తప్పు చేయని ఆంజనేయులు గారిని ఈ విధంగా అరెస్ట్ చేసి ఆయన్ని హ్యూమిలేట్ చేస్తూ అవమానపరుస్తుంటే తప్పు చేసిన మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది. కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా మీ పని మీరు కరెక్ట్గా చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏదో కిరీటం పెట్టేస్తారు చంద్రబాబు నాయుడు లోకేష్ అని చెప్పి చాలా చోట్ల పోలీసులు పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా వన్ సైడ్గా తప్పుడు సాక్ష్యాల్ని సృష్టించి తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నా. భవిష్యత్తులో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు. ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వల్ల వాళ్ళు సర్వనాశనమైన విషయాన్ని వాళ్ళు గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలు ప్రశాంతంగా బ్రతికిన విధానం గుర్తుపెట్టుకొని మళ్ళీ జగనన్న జీఎస్పీపై వైసీపీ తప్పుడు ఆరోపణలు. ఎమ్మెల్సీ పంచుమతి అనురాధ. అందరికీ కూడా నమస్కారం అండి. వైసీపీ పార్టీ ప్రజలందరికీ కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తరిమేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలి మనం అని ఆలోచించుకోవాల్సింది పోయి ఈరోజు ప్రతి విషయం మీద కూడా రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. మీ కార్యకర్తలు పారిపోతున్నారు. రాజ్యసభ మెంబర్లందరూ రాజీనామాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు ధర్నాలు చేయమని చెప్పి హుకుం జారీ చేస్తే మీ కార్యకర్తలకి ఆ ధర్నాల్లో కూడా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని జైలు కొడతా ఉన్నారు. మొన్నే చూసాం, ఫీజు రీఎంబర్స్మెంట్ మీద మీరు ధర్నాలు చేయమంటే విశాఖపట్నంలో వాళ్ళు ధర్నాలు పక్కన పెట్టేసి చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీకి జైలు కొట్టిన వీడియో మనం అందరము కూడా చూసాం. ఇలాగ అన్ని రకాలుగా నష్టపోయి ఏం చేయాలో అర్థం కాక బెంగళూరులో ఉంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ గుర్తుకొస్తే లేదా అతని పదవి పోయింది అనే విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా ఏదో ఒక రాద్ధాంతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి ఇప్పుడు కొత్తగా వారు చేసే రాద్ధాంతం మరి డిఎస్సి గురించి, టీచర్ ఉపాధ్యాయుల భర్తీ పోస్టుల గురించి, మరి గౌరవనీయులు విద్యాశాఖ అమాత్యులు నారా లోకేష్ గారు మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ పుట్టినరోజు సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా 16,347 టీచర్ పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే ఓర్చుకోలేకపోతా ఉన్నారు. దాని మీద రాద్ధాంతం చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు.
తప్పుడు ప్రచారాలు చేయటమే కాకుండా వాళ్ళు ఎప్పుడెప్పుడు డిఎస్సీలు ప్రకటించారో, ఎప్పుడెప్పుడు డిఎస్సీలు టీచర్ పోస్టులు భర్తీ చేశామో అని ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయటం నిజంగా చాలా దారుణమైన విషయం. ఏదేమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఉపాధ్యాయుల భర్తీ చేశారు అని అంటే దాని పేటెంట్ రైట్ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిదే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. 94లో 16,238 పోస్టులు, 94లో 16,238 పోస్టులు, 96లో 16,000. మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ప్రతినిధులు శ్రీ ఎన్వి సుభాష్, డాక్టర్ శ్రీనివాస్, శ్రీ జి వెంకటరెడ్డి. జాతీయ భావాలున్న పార్టీ, జాతీయ పార్టీ. ప్రతి ఒక్క ఎన్నికల్లో మేము పోటీ చేస్తాం. మెజారిటీ ఉన్నా లేకున్నా అంటే గెలుస్తామని చెప్పి పోటీ చేస్తాం. క్లియర్గా మేము చాలా క్లియర్గా అడుగుతున్నాం. 15 నిమిషాలు టైం ఇవ్వండి, పోలీసులను పక్కన పెట్టండి అని మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ బహిరంగంగా ప్రజల ముందు, మీడియా ముందు ఒక సవాల్ విరిస్తే వీళ్ళ సంగతి చూస్తా అని చెప్పినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే అంటే బీఆర్ఎస్ పార్టీ, వేరే పార్టీ ఎక్కడ పోయినాయి అంటే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కలిపి ఈ యొక్క ఎన్నికల్లో ఇటువంటి ఏదైతే పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారో అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళు, అంటే ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని, పోలీసులను ఒక సవాల్ విరిసిన వారికి మీరు ఎమ్మెల్సీగా బహుమతి ఇస్తారా అని చెప్పి మేము కూడా అడుగుతున్నాం. ఎందుకు ఓటేయరు మీరు? ఎందుకు ఓటేయరు? ఓటు హక్కు లేదా? మీరు భయపడుతున్నారా? ఎంఐఎం వచ్చిందంటే పట్టుకున్నారంటే కొడతారా? అరే మెజారిటీ లేకున్నా కూడా మేము ఏంటంటే మేము అడుగుతున్నాం. అది మాదేంటంటే చిత్తశుద్ధి. ఇది ఏమైంది మరి మీకు? ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో 2017లో ఒక ఏంటంటే దళితుని తీసుకొచ్చి పెడితే మీకు మెజారిటీ లేకున్నా కూడా ఇంకొక వాళ్ళని తీసుకొచ్చి పెట్టినారు అన్నట్టు. 2022లో ఒక ఆదివాసీ మహిళని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతిగా పెడితే మళ్ళీ మీరు ఎవరైనా తీసుకొచ్చి కూడా మీకు మెజారిటీ లేకున్నా కూడా ఓడగొట్టాలని చెప్పి తీసుకొచ్చినారు అన్నట్టు. వాడు అప్పులు లేని మెజారిటీ ఇప్పుడు ఎక్కడ వచ్చింది? ఫ్లెక్సీలు పెట్టి అడుగుతున్నాం మేము. 15 నిమిషాలు సమయం ఇస్తే ఈ దేశాన్ని విచ్ఛిన్నంగా ఏంటంటే మొత్తం చేస్తాం, తుకుడా చేస్తాం అంటే వారికి ఏంటంటే బహుమతి ఇస్తున్నారు అందరూ. మరి అప్పుడేమో అసలు మాట్లాడరు. మేము కూడా ఏంటంటే ఎన్నికల కమిషన్కి ఏంటంటే ఫిర్యాదు చేసినాం, కేసు కూడా పెట్టినాం. ఇవాళ ఫ్లెక్సీలు పెట్టి ఏంటంటే ఏమడుగుతున్నాం మేము? ఈ యొక్క రాష్ట్రంలో ఎంఐఎం తర్వాత బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ 3 పార్టీలు మిలాఖాత్ అయ్యి భారతీయ జనతా పార్టీను ఎదుగుదలకు మీరు అడ్డుకడుతున్నారు. ప్రజాస్వామ్యంలో అట్లా ఉండదు. ఓటేయాల్సిన అవసరం ఉన్నది. ఇదే కార్పొరేటర్లు రేపు పొద్దున ఏంటంటే మళ్ళా ప్రజల దగ్గరకు పోయి అడుగుతారు కదా, మాకేంటంటే ఓటేయమని చెప్తే మళ్ళీ ఇదే ప్రజలు అడుగుతారు కదా మళ్ళీ అప్పుడు అసలు ఎందుకు ఓటేయలేదని చెప్పి. ఓటు హక్కును కూడా మీరు కాల రాస్తుంటే బరాబర్ పెడతాం, ఫ్లెక్సీలు పెడతాం. బండి సంజయ్ గారు కరెక్ట్ మాట్లాడినారు. మేము కూడా ఏంటంటే ఫిర్యాదు ఇస్తాం. మేము ఇట్లా ఏదంటే అబ్సెంట్ అయిపోయి ఇట్లా మొత్తం చేస్తున్నారంటే ఇది తప్పుడు ప్రచారం తప్పితే ఇంకేం లేదు. మీరు ఎట్లైనా ఓడిపోతారు, మీకు అసలు సీట్లే లేవు. ఏదైనా ఏంటంటే తోక పార్టీ పట్టుకొని మేము ఏంటంటే గెలుద్దామని చెప్పి 125 సంవత్సరాల చరిత్ర ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక తోక పార్టీతోటి ఇవాళ మీరు ములాఖాత్ అవుతున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు. ఇంకా ముందు ఇంతకన్నా తక్కువ మేరతో మీరు ఏంటంటే గెలుస్తారు మీరు. సో ఫ్లెక్సీలు పెట్టడం తప్పడేం కాదు. వాళ్ళకి ఏంటంటే మేము ఒక ఇన్ఫర్మేషన్, ఒక ఏంటంటే స్పిరిట్, ఒక ఏంటంటే మోటివేషన్ ఇస్తున్నాం. ఓటేయండి అని చెప్పి. ఓటు ఏంటంటే మీ ఏంటంటే మొత్తం జన్మ ఫ్లెక్సీలు పెట్టిండు, ఎవరో పెట్టిండు అడుగుతున్నారు. ఏంటంటే ప్రజలు అడుగుతున్నారు. ప్రజలు పెట్టున్నారు. వెంటనే ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా ప్రెస్ మీట్. డీఎస్పీపై వైసీపీ తప్పుడు ఆరోపణలు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ప్రతినిధులు శ్రీ ఎన్వి సుభాష్, డాక్టర్ శ్రీనివాస్, శ్రీ జి వెంకటరెడ్డి.
హైదరాబాద్ లోని నందీనగర్ లోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఐఐసిటీలో స్టార్టప్ కాంక్లేవ్ లోని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి పాల్గొన్న ఈటెల రాజేందర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.